హే గైస్ ఎలా ఉన్నారు? ఎవరైతే రాహుల్ గాంధీ ఓట్ చోరీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసి ఇదంతా ఒకరోజు హడావిడిలే అనుకున్నారో వాళ్ళంతా మన న్యూస్ చూసే ఉంటారు అనుకుంటున్నాను. సారీ, చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విషయాన్ని కవర్ చేయట్లేదు కదా. కొంతమంది కవర్ చేసినా కూడా ఏదో తూతూ మంత్రంగా చూపిస్తున్నారు. సో ఏం జరిగిందో చెప్తాను వినండి. మండే అంటే ఆగస్టు 11న నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో హై డ్రామా కమ్ ప్రొటెస్టులు జరిగాయి అనమాట. బీహార్లో అమలు చేస్తున్న ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా ఇంకా ఓట్ చోరీని ఉద్దేశిస్తూ 300 మంది అపోజిషన్ ఎంపీస్ పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ హెడ్ క్వార్టర్స్ అయిన నిర్వచన్ సదన్కి ర్యాలీ చేశారు. అపోజిషన్ లీడర్స్ అయిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ ర్యాలీ కమ్ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేశారనమాట. పోలీసులు ఈ ర్యాలీని మధ్యలోనే అడ్డుకున్నారు. బ్యారికేడ్స్ పెట్టి ఎంపీస్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేశారనమాట. అయితే కొంతమంది ఎంపీలు ఆ బ్యారికేడ్స్ని కూడా దాటారు. ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ బ్యారికేడ్స్ని జంప్ చేయటం ఈ ర్యాలీలో హైలైట్ అనమాట. ఈ ర్యాలీలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీస్ మహువా మొయిత్రా ఇంకా మితాలీ బాగ్ కళ్ళు తిరిగి పడిపోయారు అనమాట. కొంతమంది ఇది ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ అంటున్నారు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఎనీవే మితాలీ బాగ్ని హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత ర్యాలీ చేస్తున్న కొంతమంది ఎంపీస్ లైక్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గేని పోలీసులు నిర్బంధించారు. ఈ ఫైట్ పొలిటికల్ కాదు, కాన్స్టిట్యూషన్ని కాపాడటం కోసం అంటూ పోలీసుల అదుపులో ఉన్న రాహుల్ గాంధీ గారు ప్రస్తుతం అన్నారు. సో ఇది జరిగింది. అబ్బా ఎంత ప్రేమ బ్రో నీకు రాహుల్ గాంధీ అంటే, అరెస్ట్ అయ్యాడని సపరేట్ వీడియో చేస్తున్నావు అంటారేమో. లేదు, లాస్ట్ వీడియోలో కొంతమంది కామెంట్స్ చేశారు, ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేసి కాంగ్రెస్ ఇష్యూని పక్కన పెట్టేస్తుందని. సో అపోజిషన్ ఈ ఓట్ చోరీ ఇష్యూ ఎంత సీరియస్గా తీసుకుంటుంది అనేది మీకు అర్థం అవడం కోసం ఈ ప్రొటెస్ట్ గురించి, అరెస్ట్ అయిన ఎంపీస్ గురించి చెప్పాను. అయితే కామెడీ ఏంటంటే, ఓట్ చోరీ లేదు ఏం లేదు అని నన్ను బండ బూతులు తిట్టిన దేశభక్తులు జాగ్రత్తగా వినండి, గుండె రాయి చేసుకుని వినండి. రాయ్బరేలీ, వైనాడ్, డైమండ్ హార్బర్ అండ్ కనౌజీ పార్లమెంట్ సీట్స్ వాటర్ రిజిస్ట్రేషన్స్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని బీజేపీ లీడర్ అనురాగ్ ఠాకూర్ గారు అన్నారనమాట. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అభిషేక్ బెనర్జీ ఇంకా అఖిలేష్ యాదవ్ ఓట్ చోరీ ద్వారా ఎలక్షన్స్ గెలిచారంట. వాళ్ళు లోక్సభ ఎంపీస్గా రాజీనామా చేయాలంట. అంటే ఓట్ చోరీ నిజమే అని బీజేపీ ఒప్పుకుంటుంది అనమాట. దీన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ గోల్ అంటారు. ఇప్పుడు బండబూతులు తిట్టే దేశభక్తుల ముఖ చిత్రం ఏంటో చూడాలని ఉంది నాకు. అయితే కాంగ్రెస్ దీనికి కౌంటర్ కూడా ఇచ్చిందనమాట. వారణాసిలో ఎలక్ట్రానిక్ ఓటర్ లిస్ట్ని రిలీజ్ చేయాలి, సో దట్ మోదీ గారు నిజంగా గెలిచారో లేదో జనాలు తెలుసుకుంటారు అని. ఇంకా కామెడీ ఏంటంటే, వారణాసిలో మోదీ గారికి ఆపోజిట్గా పోటీ చేసిన అజయ్ రాయ్ అనే ఆయన తనని తాను వారణాసికి ఎంపీగా డిక్లేర్ చేసుకుని ర్యాలీ కూడా చేశాడు. ఇంకో కామెడీ చెప్పరా, బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఒక 7 చనిపోయారు అని వాళ్ళని ఓటర్ లిస్ట్ నుంచి తీసేసింది అనమాట. రాహుల్ గాంధీ సరదాగా బీహార్ వెళ్ళి వాళ్ళతో టీ తాగి వచ్చాడు అనమాట. నాకు బాధగా ఉన్న విషయం ఏంటంటే, నేను వీడియో చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ని భుజాల మీద వేసుకొని నన్ను బండబూతులు తిట్టిన వాళ్ళని తలుచుకుంటేనే నిజంగా కొంచెం బాధగా ఉంది. ఇంకో పెద్ద యూట్యూబర్ అయితే ఆపరేషన్ సింధూర్ మీద 15 వీడియోస్ చేశాడు, బట్ దీని మీద మౌనవ్రతం పాటిస్తున్నాడు. తెలిసి మావా నీకున్నంత వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ కుక్క వచ్చాడ్రోయ్ అంటారు. మై డియర్ ఇండియన్స్, నాట్ హిందూస్, క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్. ఇది గవర్నమెంట్ వర్సెస్ అపోజిషన్ గురించి కాదు, మన ఓటు హక్కు గురించి. దీంట్లో కూడా పార్టీలు, దీంట్లో కూడా మతాలు తీసుకొచ్చారంటే ఎడ్యుకేషన్లో ముందున్న మనం కూడా నార్త్ పాన్ పరాగ్ బ్యాచ్కి దగ్గరగా వెళ్తున్నాం అని అర్థం. ఫెయిర్ ఎలక్షన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో పక్కన పెట్టేసి, నువ్వు కాంగ్రెస్కి సపోర్టు, నువ్వు పాకిస్తాన్కి వెళ్ళిపో, నువ్వు ట్రంప్ సపోర్టర్వి, నువ్వు అది నువ్వు ఇది అంటున్నారు. కామెడీ ఏంటంటే, మొన్నదాకా ట్రంప్ని దేవుళ్ళలాగా చూసిన ఇదే దేశభక్తులు ఇప్పుడు పాకి, చైనా లిస్టులో ట్రంప్ని కలిపేశారు. సో వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వడం నా బాధ్యత. ఒక పెద్ద యూట్యూబర్ని మెన్షన్ చేశానని ఒకతను ఎవరో ఫీల్ అయ్యి కామెంట్ చేశాడు, నువ్వు కిమ్ గురించి తప్ప ఇంకా దేని గురించి వీడియోస్ చేయవు అని. నేను ఆల్మోస్ట్ దాదాపు ఒక 1000 వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను. దాంట్లో కిమ్ వీడియోస్ పట్టుమని ఒక 50 ఉంటాయి. అయినా నేను రైస్ చేసిన ఎలక్షన్ ఇష్యూని సీరియస్గా తీసుకోకపోతే మన ఇండియా కూడా కిమ్ పాలించే నార్త్ కొరియా లాగే అవుతుంది. మీకు తెలుసు కదా నార్త్ కొరియాలో ఎలక్షన్స్ ఎలా ఉంటాయో. తెలియకపోతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చూడండి. మళ్ళీ చెప్తున్నాను, డెమోక్రసీకి ఫౌండేషనే ఫెయిర్ ఎలక్షన్స్. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇంకా ఏ పార్టీ అయినా సరే ఫెయిర్గా ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తేనే అది రూల్ బై ద పీపుల్ అవుతుంది. కొంతమంది వచ్చి దొంగోట్లు కాంగ్రెస్కి పడలేదా అంటారు, ఇండైరెక్ట్గా ఓట్ చోరీ జరిగిందని ఒప్పుకుంటున్నారు. ఎవరికి పడితే ఏంటి, ఓట్ చోరీ జరిగిందా లేదా, అది మెయిన్ పాయింట్ ఇక్కడ. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రాటర్నిటీ మీద నిర్మించారు. ఫెయిర్ ఎలక్షన్స్ జరిగితేనే జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ అనేవి కరెక్ట్గా అమలు అవుతాయి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రతి ఓటు ఎగ్జాక్ట్ సేమ్గా కౌంట్ అయితేనే
ఈక్వాలిటీ అనేది ఉండేది. అలా కాకుండా ఒక వ్యక్తి 4-5 ఓట్లు వేస్తే ఈక్వాలిటీ పోయినట్టే కదా, అది డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ని దెబ్బతీసినట్టే కదా. దేశభక్తులం అని చెప్పుకునే వాళ్ళు మనకి మూలమైన కాన్స్టిట్యూషన్కి మచ్చపడుతుంది అని ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేదు. ఎలక్షన్ని 100% ఫెయిర్నెస్తో నిర్వహించవలసిన ఎలక్షన్ కమిషన్ తమ బాధ్యతని సరిగ్గా నిర్వహించకపోగా ట్రాన్స్పరెన్సీని కూడా మెయింటైన్ చేయట్లేదు. ఎక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు బీహార్లో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని తీసుకోండి. ఎలక్షన్ కమిషన్ ఎవరి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తీసేస్తుందో, ఎందుకు తీసేస్తుందో ఎవరికి చెప్పదంట. ఒకవేళ ఎవరైనా మళ్ళీ రీఅప్లై చేసుకుంటే వాళ్ళని ఓటర్ లిస్ట్లో యాడ్ చేయడం అనేది ఎలక్షన్ కమిషన్ ఇష్టం. ఒకవేళ యాడ్ చేయకపోతే ఎందుకు యాడ్ చేయలేదు, ఏ రూల్ ప్రకారం యాడ్ చేయలేదో కూడా చెప్పరంట. డెమోక్రసీ అనుకుంటున్నారా లేకపోతే డిక్టేటర్షిప్ అనుకుంటున్నారా? ఇంకా ఓట్లు ఇవ్వడం ఎందుకు, వాళ్ళే కూర్చొని గుద్దేసుకుంటే అయిపోయింది కదా. దొంగ ఓట్లు ఉన్నాయని అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు ప్రూఫ్స్తో పబ్లిక్లో బయట పెట్టారు. బీజేపీ ఈసీ లింక్ అయ్యి ఓటు ఫ్రాడ్ చేశాయని ఆయన అక్యూజ్ చేశారు. నేను మాత్రం ఆయన బయట పెట్టిన ప్రూఫ్స్ని హైలైట్ చేశాను. ఎందుకంటే ఓట్ ఫ్రాడ్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. ఓట్ చోరీ జరిగిన ఎలక్షన్స్లో గెలిచి పవర్లోకి వచ్చింది బీజేపీ కాబట్టి సమాధానం చెప్పాల్సింది బీజేపీ ఇంకా ఈసీ అని రాహుల్ గాంధీ గారు అన్నారు. అది క్వశ్చన్ చేయకుండా కాంగ్రెస్ కూడా గెలిచింది కదా అంటే గెలిచింది, వాళ్ళు కూడా దొంగ ఓట్లతో గెలిచారేమో, అది ప్రూవ్ చేయాలి కదా ఈసీ. అది చేయకుండా రాహుల్ గాంధీ గారిని కౌంటర్ అటాక్ చేస్తుంది. నేను క్లియర్గా చెప్పాను రాహుల్ గాంధీ ఎందుకు స్వాన్ ఓత్ తీసుకోవట్లేదు, అఫిడవిట్ సైన్ చేయట్లేదని. అయినా కూడా మళ్ళీ దాని గురించి అడుగుతున్నారు. ఒక మహానుభావుడు చెప్పిన లాజిక్ చదివి నా మైండ్ మాడిపోయినంత పని అయిపోయింది. ఇప్పుడు నేనేమన్నానంటే రాహుల్ గాంధీ చేసిన అలిగేషన్స్లో 1% నిజం కాకపోయినా అఫిడవిట్ సైన్ చేయడం వల్ల జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని అన్నాను. ఆ మహానుభావుడు అంటాడు 99% అబద్ధం అయ్యి 1% నిజమయ్యే ఛాన్స్ ఉందిగా అన్నాడు. బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో, 1% ఎలక్షన్ ఫ్రాడ్ జరిగినా అది ఫ్రాడే కదా, వేరే ఏదైనా ఓకే. కానీ ఓట్ల విషయంలో 0.001% ఫ్రాడ్ జరిగినా అది మనకే నష్టం. ఆ ఫ్రాడ్ ఏ పార్టీ చేసినా తప్పే. సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. ఒక బిందె పాలల్లో ఒక చుక్క డ్రైనేజ్ వాటర్ వేస్తాను, తాగుతారా? ఒక చుక్కే కదా అని ఆ పాలు తాగుతారా? వాటర్ లిస్టులో మిస్టేక్స్ జరగటం వేరు, ఫ్రాడ్లు జరగటం వేరు. ఆ ఫ్రాడ్ చిన్నదా పెద్దదా అని లేదు. సరే, నేను చెప్పిన 100% లాజిక్ మీకు నచ్చలేదు కదా, అది కాసేపు పక్కన పెట్టండి. అసలు ఈసీ డిమాండ్ చేస్తున్నట్లు రాహుల్ గాంధీ డిక్లరేషన్ని సైన్ చేయాల్సిన పని లేదు. ఎస్, ఏ రూల్స్ని చూపించి రాహుల్ గాంధీ గారిని డిక్లరేషన్ని సైన్ చేయమంటుందో ఆ రూల్స్ ప్రకారం చూసుకుంటే రాహుల్ గాంధీ డిక్లరేషన్ సైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకో చెప్తాను చూడండి. సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే బై రూల్ రాహుల్ గాంధీ తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ని రైటింగ్లో సబ్మిట్ చేయకపోతే తాము రాహుల్ బయట పెట్టిన ఫ్రాడ్స్ని ఇన్వెస్టిగేట్ చేయలేమని ఈసీ అంటుంది. కానీ ఇదే రూల్ ఏం చెప్తుందో తెలుసా? వాటర్ లిస్ట్ బయటకు వచ్చిన 30 days లోపు కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటేనే ఇన్ రైటింగ్లో ఇవ్వాల్సి ఉంటుంది. 2024 ఎలక్షన్స్ వాటర్ లిస్ట్ వచ్చి ఆల్మోస్ట్ 1 year దాటింది. సో ఈసీ చెప్తున్న అండర్ రైటింగ్ డిక్లరేషన్ అబ్జెక్షన్ ఎప్పుడు పనిచేయదు. ఇప్పుడు ఒకవేళ రాహుల్ గాంధీ డిక్లరేషన్ సైన్ చేసిన ఈ రూల్ ప్రకారం అది వ్యాలిడ్ కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఏమనిందంటే ఎలక్షన్ రిజల్ట్స్ కానీ వాటర్ లిస్ట్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఓన్లీ సుప్రీంకోర్టు పిటిషన్ ద్వారానే క్వశ్చన్ చేయాలి అని అనింది. రూల్స్ ప్రకారం ఇది కూడా కరెక్టే, కానీ ఈ రూల్ని ఈసీ పూర్తిగా చూడట్లేదు అనుకుంటా. మ్యాటర్ ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన 45 days లోపు మాత్రమే సుప్రీంకోర్టులో ఎలక్షన్స్కి సంబంధించిన పిటిషన్స్ని ఫైల్ చేయగలం. సో ఈసీ పెట్టిన ఈ సుప్రీంకోర్టు కండిషన్ కూడా ఇప్పుడు పని చేయదు. మీకు ఒక డౌట్ రావచ్చు, రూల్స్ ప్రకారం 30 days ఇన్ రైటింగ్ కంప్లైంట్ ఇవ్వాలని, 45 days సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని కాంగ్రెస్కి తెలీదా? తెలుసు. మరి ఎందుకు ఇవి చేయలేదంటే ఎలా చేస్తారు చెప్పండి? ఈసీ ఎలక్ట్రానిక్ డేటాకి యాక్సెస్ ఇవ్వకుండా 7 feet హైట్ ఉన్న పేపర్ని కాంగ్రెస్ వాళ్ళ బహాన కొట్టిందంట. ఆ పేపర్లని మాన్యువల్గా వెరిఫై చేసి ప్రూఫ్ సంపాదించి పబ్లిక్లోకి తీసుకొని రావడానికి ఎంత టైం పట్టింది. రాహుల్ గాంధీ అంటే నీకు అంత ఇష్టమా? ఇప్పుడు రాహుల్ గాంధీ పీఎం అవ్వాలా? అసలు కాంగ్రెస్ వస్తే ఇండియా సేఫ్గా ఉంటుందా? ఫారిన్ పాలసీని కాంగ్రెస్ బీజేపీ చేసినట్లు హ్యాండిల్ చేయగలుగుతుందా? ఇవి నాకు వచ్చిన ఇంకొన్ని కామెంట్స్ అనమాట. ముందుగా ఒకసారి నేను చేసిన వీడియోస్ని చూడండి. మన గవర్నమెంట్ ఎప్పుడైనా మంచి ఫారిన్ పాలసీస్ని అమలు చేసినా లేదా ఇతర దేశాలు మన దేశాన్ని తక్కువ చేసినా నేను ఖచ్చితంగా దాని మీద వీడియోస్ చేశాను. అండ్ ఐ అగ్రీ, మోదీ గవర్నమెంట్ ఫారిన్ పాలసీని బాగా హ్యాండిల్ చేస్తుంది. అలా అని చెప్పి డొమెస్టిక్గా ఏం జరిగినా కళ్ళు మూసుకొని ఉండాలా? రచ్చ గెలుస్తున్నారు కదా అని చెప్పి ఇంత ఇష్టం వచ్చినట్లు చిచ్చులు పెడుతుంటే మన సక్సెస్ఫుల్ కంట్రీ అవ్వదు. నాకు రాహుల్ గాంధీ అంటే ఇష్టం కాదు, ఆయన అంటే కోపం కూడా లేదు. హీఈస్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్, అంతే. ఒక అపోజిషన్ లీడర్ చేయాల్సిన పని ఆయన చేస్తున్నారు. అండ్ రాహుల్ గాంధీ పీఎం క్యాండిడేటా అని అడిగితే నా జెన్యూన్ ఆన్సర్ నో. ఎందుకంటే
ఎందుకంటే ఆయన ఇంకా నేర్చుకోవాలి. కానీ ఒకప్పుడు రాహుల్ గాంధీ వేరు, ఇప్పుడు రాహుల్ గాంధీ వేరు. ఒకప్పుడు సోనియా గాంధీ కొడుకుగా పిలిచేవాళ్ళు, ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అని పిలుస్తున్నారు. ఇంకొకరు ఎవరో కామెంట్ చేశారు, కాంగ్రెస్ ని పొగుడుతూ బీజేపీని తిట్టే వీడియో అయితే నా మొహం వెలిగిపోతుందంట, బీజేపీకి సపోర్ట్ చేసే వీడియో అయితే నా మొహం నీరసంగా ఉంటుందంట. నిజంగా నా ఫేస్లో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయని నాకు కూడా తెలియదు. నేను ఒక పక్కన వీడియోస్ చేస్తూ ఇంకో పక్కన యూట్యూబ్ గేమ్ చేంజర్ కోర్స్ కోసం నిద్ర లేకుండా పనిచేస్తున్నాను. సో ఎన్నిసార్లు చెప్పినా మా రైటర్ వచ్చేసి ఆ దెయ్యాలు దెబ్బలు ఆడుకునే టైంలో రా డ్రాఫ్ట్ పంపుతాడు అనమాట. ఆ రా డ్రాఫ్ట్ని నేను స్క్రిప్ట్గా మార్చి నా స్టూడియోలో రికార్డ్ చేసి పెడుతూ ఉంటే మీరు ఇన్ఫర్మేషన్ని కాకుండా రాజమౌళి లాగా నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ని డీకోడ్ చేస్తున్నారు. నేను ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీ చేతి నీళ్లు తాగాలనుకుంటే ఎంతసేపు అని చెప్పండి, హాయిగా వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని భజన చేసేవాడిని. ఇంత కష్టపడాల్సిన పని లేదు. ఈ ఫీల్డ్లో ఎవరైనా సరే న్యూట్రల్గా ఉండి తీరాలి. నేను బీజేపీని క్వశ్చన్ చేశాను, మంచివి చేసినప్పుడు సపోర్ట్ చేశారు. ఇప్పుడు నా ఇండియా పాకిస్తాన్ వీడియోస్ ఎప్పుడైనా చూస్తారా మీరు? వాళ్ళు చూడరు, దేశభక్తులు చూడరు. సో దాన్ని చూస్తే మీకు అర్థమైద్ది. అండ్ యూపీఐ గురించి చాలా వీడియోస్ చేశానులేండి, ఇప్పుడు లిస్ట్ చెప్తాను ఎందుకులే కానీ. సో బేసిక్గా ఏంటంటే న్యూట్రల్గా ఉండి తీరాలి. ఎందుకంటే ప్రెస్ మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ ఈజ్ లైక్ ఏ వాచ్ డాగ్. ప్రజెంట్ యూట్యూబ్ కూడా ఎంతో కొంత ఫోర్త్ ఎస్టేట్లో భాగం అయిపోయింది. పవర్లో ఉన్న వాళ్ళని కంట్రోల్ తప్పకుండా చూడటమే ఈ వాచ్ డాగ్ పని. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం తప్పుని పక్కన పెట్టి తప్పు ఎత్తి చూపిస్తున్న వాళ్ళని తప్పుపడుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఒక ఛానల్ అయితే ఎప్పుడో 1980s సోనియా గాంధీ ఓట్లో ఏదో తేడా ఉందంట, దాని గురించి ఇప్పుడు రిపీటెడ్గా టెలికాస్ట్ చేస్తుంది. సరే, అప్పుడు తప్పు జరిగింది అంటే ఇప్పుడు ఈ తప్పు లైట్ తీసుకోవాలా? మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఇప్పుడు బయాస్ అయిపోయింది. ఏంటి నమ్మరా? టకటక లిస్ట్ చెప్తాను చూడండి. న్యూస్ 18, టీవీ 18, CNN, CNBC, ఫస్ట్ పోస్ట్, ఇవన్నీ నెట్వర్క్ 18 కిందకు వస్తాయి. ఇది మన అంబానీ గారి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనమాట. రిపబ్లిక్ టీవీ, రిపబ్లిక్ భారత్, అర్నబ్ గోస్వామిది, ఆయన ఒక పార్టీ అంటే కోసేసుకుంటారు. అంతేకాదు వాటి ఇన్వెస్టర్స్లో ఒకరు రాజీవ్ చంద్రశేఖర్, ఈయన కేరళ బీజేపీ ఎంపీ. NDTV, గౌతమ్ అదాని, సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. ఇండియా టీవీ, దీంట్లో 12% స్టేక్ మైల్ స్టోన్ ట్రేడ్ లింక్స్కి ఉందన్నమాట. వీళ్ళకి అదాని గ్రూప్స్తో లింక్స్ ఉన్నాయి. జీ న్యూస్ వానర్ వచ్చేసి సుభాష్ చంద్ర, ఫార్మర్ బీజేపీ ఎంపీ. TV9 నెట్వర్క్లో మేజర్ స్టేక్ హోల్డర్ మెగా ఇంజనీరింగ్. ఎలక్టరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి డొనేట్ చేసిన వాళ్ళలో మెగా ఇంజనీరింగ్ సెకండ్ బిగ్గెస్ట్ డోనర్. నౌ యూ నో వై మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈజ్ సో బయాస్డ్. అసలు దారుణం ఏంటంటే 300 మంది ఎంపీస్ ర్యాలీ చేస్తే దాని గురించి కూడా పెద్దగా కవరేజ్ లేదు. ఇంకా యూట్యూబ్ విషయానికి వస్తే ఎలక్షన్లో ఫ్రాడ్ జరిగింది అనే టైంలో కూడా భజన చేస్తే ఇంకెందుకు ఇవన్నీ చెప్పండి. దేశం చెడిపోయేది చెడ్డ వాళ్ళ వల్ల కాదు, మంచి చేయగలిగే సత్తా ఉన్నా కూడా మంచిని కప్పిపుచ్చాలి అనుకునే వాళ్ళ వల్ల. అలాంటి వాళ్ళని చూసి నేర్చుకొని నాకు చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. అలా భజన చేసే వాళ్ళలో నేను ఒకరిని అవ్వలేను. అలా అని వాళ్ళు చేసే తప్పుని ఎత్తి చూపకుండా ఉండను. రోహింగ్యాస్ గురించి, బంగ్లాదేశ్ గురించి కామెంట్ చేశారు. ఇది మంచి పాయింట్. వీళ్ళు దొంగ ఓట్స్ వేస్తున్నారని బీజేపీ 2024లో ఎలక్షన్ కమిషన్కి 5000 పేజెస్ ఎవిడెన్స్ని సబ్మిట్ చేసింది. రోహింగ్యాస్ అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ లేకపోయినా ఓట్లు వేస్తున్నారు అని బీజేపీ ఆరోపించింది. 2027 ఎలక్షన్స్కి ముందు బీజేపీ ఈసీతో కలిసి పనిచేసి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఏరివేసి ఫెయిర్ ఎలక్షన్స్ని నిర్వహించాలి అని డిసైడ్ అయింది. వెల్ అండ్ గుడ్. బీజేపీ కంప్లైంట్ చేసింది, ఈసీ దాన్ని యాక్సెప్ట్ చేసింది అండ్ రీసెంట్గా దానికి తగిన యాక్షన్ కూడా తీసుకోవాలి అని డిసైడ్ అయింది. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న ఎలిగేషన్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏమైంది? ఇప్పుడు నేను చెప్తున్న లాజిక్ మీకు అర్థమవుతుందా? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, యాక్సెప్ట్ చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా సెట్ చేశారు. మరి 1,00,000 దొంగ ఓట్లు ఉన్నాయని ఇష్యూ రైజ్ చేస్తే ప్రమాణం చేయి, పలక మీద రాయి అంటూ సాగదీస్తున్నారు. దీన్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఓట్ అనే మన బేసిక్ రైట్ని లాగేసుకుంటున్నారు అని చెప్తుంటే ఒకడు రిలీజియన్ అంటాడు, ఒకడేమో యాంటీ ఇండియన్ అంటాడు, ఇంకొకడైతే నువ్వు చెప్పేదంతా ఫేక్ ప్రాపగండా అంటాడు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్టులోనే తప్పులు ఉన్నాయి. ఏంటి తప్పులు ఉన్నాయి అని ఈసీని క్వశ్చన్ చేస్తున్నారు. దాంట్లో ఫేక్ ప్రాపగండా ఏముంది? బయాస్డ్ ఏముంది? నేనేమైనా బీజేపీ దొంగ ఓట్లతోనే పవర్లోకి వచ్చిందని గుచ్చి 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 చెప్పానా? బయాస్డ్ అంటే ఏంటో తెలుసా? 2014లో మోదీ గారు ఇంకా బీజేపీ ఎలక్షన్ కమిషన్కి రిగ్గింగ్ గురించి కంప్లైంట్ ఇచ్చారు. మోదీ గారు అయితే ఎలక్షన్ కమిషన్ నిలదీశారు. అసలు మీరేం చేస్తున్నారు, ఎందుకు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు, నేను మాట్లాడేది రాంగ్ అయితే నా మీద కేసు పెట్టుకోండి అని మోదీ గారు అన్నారు. మరి ఆ టైంలో మోదీ గారు చేసిన ఎలిగేషన్స్ని రైటింగ్లో ఇవ్వమని, డిక్లరేషన్ సైన్ చేయమని ఈసీ అడగలేదు. మోదీ గారి మీద ఎటువంటి కేసు పెట్టలేదు. ఇప్పుడు ఈసీని సపోర్ట్ చేస్తున్న దేశభక్తులు అప్పుడు ఈసీని దొంగ 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 అన్నారు. మరి ఇప్పుడు ఏంది? 100% ప్రూఫ్స్తో బయటకు వచ్చిన రాహుల్ గాంధీ గారిని తిహార్ జైల్లో వేయాలన్నట్టు మాట్లాడుతున్నారు.
ఏది బయాస్డ్ మీరే చెప్పండి. 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకొని రావాలి అని తెగ పోరాడుతున్నారు. ఈ రేంజ్లో ఓట్ ఫ్రాడ్స్ని పెట్టుకొని 1 నేషన్ 1 ఎలక్షన్ని కండక్ట్ చేస్తే రిగ్గింగ్ చేసే వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోతుంది. ఫేక్ ఓట్స్తో ఒకేసారి లోక్సభ విధానసభ వెళ్ళిపోవచ్చు. ఓన్లీ వన్స్ ఫసక్ పట్టుబడే ఛాన్స్ కూడా ఉండదు. ఆలోచించండి. ఓట్ చోరీ ఇష్యూని ఇంత లైట్ తీసుకునే ఎలక్షన్ కమిషన్ 1 నేషన్ అండ్ 1 ఎలక్షన్ని ఫ్రీ అండ్ ఫెయిర్గా నిర్వహిస్తుందా? తమ మీద పడిన ఎలిగేషన్స్కి కౌంటర్ డేటా ఇవ్వకుండా ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్లో ఉన్న డేటా ఫార్మాట్ని మార్చేసింది. బీహార్ ఎలక్షన్స్కి సంబంధించిన ఫస్ట్ డ్రాఫ్ట్ రూల్స్ ఆగస్టు 1న ఈసీ తమ వెబ్సైట్లో రిలీజ్ చేసింది. ఈ డ్రాఫ్ట్ రూల్స్లో ఫైల్ సెర్చింగ్ చేయటం ఈజీగా ఉండేది. కంటెంట్ అంతా పెద్ద పెద్ద వర్డ్స్లో పీడిఎఫ్లో ఉండేది. కానీ రాహుల్ గాంధీ ఎలిగేషన్స్ తర్వాత ఈసీ ఈ డ్రాఫ్ట్ రూల్స్ ఫార్మాట్ని మార్చేసింది. ఇప్పుడు ఈ ఫైల్స్ని చదవాలనుకున్నా, కంపేర్ చేయాలనుకున్నా చాలా కష్టమైన ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. అది అందరికీ వచ్చే ప్రాసెస్ కాదు. అసలు ఒక నింద పడినప్పుడు వెంటనే అట్మోస్ట్ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాల్సింది పోయి ఇలా డేటాని రిస్ట్రిక్ట్ చేయటం ఏంటి? ఇవన్నీ క్వశ్చన్ చేస్తే నేను యాంటీ ఇండియన్నే. పోనీ నేను చేయను, కనీసం మీరైనా చెప్పండి ఎందుకు ఈసీ ఇలా చేస్తుందో. కనీసం 300 మంది ఎంపీ సబ్మిట్ చేద్దాం అనుకున్న డాక్యుమెంట్ని కూడా ఈసీ తీసుకోవాలి అనుకోవట్లేదు. అందుకే ర్యాలీ చేసిన ఎంపీస్ని అడ్డుకుని అరెస్ట్ చేయించారు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు అడ్డుకోవటం? సో ఇవి నాకు వచ్చిన కొన్ని కామెంట్స్. ఇంకా చాలా ఉన్నాయి. కానీ నాకు హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే ఈ హేట్ కామెంట్స్ ఉన్నా కానీ మోస్ట్లీ పాజిటివ్ కామెంట్సే ఉన్నాయన్నమాట. మన యువత కూడా నార్త్ యువతలాగా అయిపోతారేమో అనుకున్నా, బట్ ఇన్ని రోజులు ఆలోచించేవారు లేరనుకున్నా, బట్ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ నాకుంది అని అర్థమైంది. ఒక కామెంట్ పెట్టారు, బ్రో మీరు పెట్టే వీడియోస్కి హేట్రెడ్ వచ్చినా ఎవరో ఒకరైనా ఆలోచిస్తారుగా బ్రో అని ఒక అతను పెట్టాడు అనమాట. ఆ కామెంట్ చదివి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాంటి వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని జట్టు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి త్వరగా మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై బాయ్.